మేము రీసెంట్‌గా ఢిల్లీ జన్పత్ మార్కెట్ విజిట్ చేశామనమాట. సో, ఒక ప్రోగ్రామ్ పర్పస్ మీద మేము ఢిల్లీ వెళ్ళాము. అక్కడి నుంచి జన్పత్ మార్కెట్ అయితే విజిట్ చేశాము. సో, అక్కడైతే మనకి యూనిక్ కలెక్షన్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ గానీ, చైన్స్ కానీ మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్‌లో కనిపిస్తాయన్నమాట. సో, నేనైతే ఏం పర్చేస్ చేశాను, సో, ఆ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అండ్ వాటి ప్రైస్ రేంజ్ ఏంటి అన్నీ నేను మీకిప్పుడు చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్. సో, ఈ నంది ఇయర్ రింగ్స్ అనమాట. అసలు చూడగానే చాలా స్పెషల్‌గా అనిపిచ్చింది. సో, ఇవి వాడు చెప్పడం అయితే 700 చెప్పారు. బట్ మేము బార్గెన్ చేసి ఓన్లీ 450 రూపీస్‌కి తీసుకున్నాం అనమాట. బట్ చాలా బాగున్నాయి. అండ్ నేను కొనుక్కున్నాక చూసి ఇంకా నా ఫ్రెండ్స్ కూడా ఇవి చాలా తీసుకున్నారనమాట. సో, నెక్స్ట్ అయితే ఇయర్ రింగ్స్ అనమాట. సో, ఈ ఇయర్ రింగ్స్ మనకి రెగ్యులర్‌గా ఎక్కడైనా దొరికేవే. బట్ అక్కడ మనకి ఓన్లీ 100 రూపీస్‌కి మాత్రమే దొరికాయి. నేనిక్కడ హైదరాబాద్‌లో చాలా చోట్ల చూసాను. ఇవి 200 రూపీస్ అట్లా కూడా సేల్ చేస్తున్నారనమాట. సో, ఇవి జస్ట్ రెగ్యులర్‌గా ఏదైనా శారీస్ మీదకి, వాటి మీదకి ఉంటుందని చెప్పి నేను పర్చేస్ చేశాననమాట వీటిని. అండ్ ఈ చిన్న ఇయర్ రింగ్స్ చాలా క్యూట్‌గా అనిపించాయనమాట. అండ్ ఆ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కూడా నాకు భలే నచ్చింది. అండ్ ఆ చిన్న పూసలు రావడం కూడా చుట్టూ చాలా బావుందనిపించిందనమాట. సో, ఇవి జస్ట్ ఓన్లీ 100 రూపీస్. 100 రూపీస్‌కి పర్చేస్ చేశామనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ 5 పైసా ఇయర్ రింగ్స్. సో, యాక్చువల్‌గా నేను ఈ 5 పైసా ఇయర్ రింగ్స్‌ని ఎయిర్‌పోర్ట్‌లో దొరుకుతున్నాయని ఏదో రీల్‌లో చూసాననమాట. సో, యాక్చువల్‌గా అక్కడ కాస్ట్ వచ్చేసరికి 2000 రూపీస్ అనమాట. బట్ ఇక్కడ మనకి జన్పత్ మార్కెట్‌లో ఇవి చూడగానే వెంటనే నేను షాక్ అయ్యాననమాట. అసలు ఎంత చెప్తారంటే వాళ్ళు చెప్పడమే 300 చెప్పారు. సో, ఇంక నేను బార్గెయిన్ ఏం చేయలేదు. డైరెక్ట్‌గా తీసేసుకున్నాననమాట. సో, 300 రూపీస్‌కి ఇయర్ రింగ్స్ వచ్చేసాయి మనకి.